స్నేహితులారా, ఆట ఎల్లప్పుడూ భారత్ నిర్ణయించినట్టే ముగుస్తుంది. అమెరికా ఎంత డబ్బు పోసినా, చైనా అరబ్బుల రుణాలిచ్చి దశాబ్దాలుగా భారత్ పొరుగుదేశాల్లో తన పట్టు బలోపేతం చేయడానికి ప్రయత్నించినా, కాని భారత్ ఒకసారి నిర్ణయం తీసుకున్న రోజు అంతా గడ్డిమీద నుంచి ధూళి తుడిచినట్టు స్పష్టంగా అయిపోతుంది. నమ్మకం లేదా? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఫోటోలు, వీడియోలు చూడండి. అవి ఆశ్చర్యపరిచేవే. రోడ్లపై ఉబ్బసం, ఎక్కడ చూసినా హింసాత్మక నిరసనలు, దంగలు రేగాయ్. పరిస్థితి గత ఏడాది షేక్ హసీనాను అధికారం నుంచి తప్పించిన ఉద్యమంలో కనిపించినట్టుగానే ఉంది. అంతకంటే ఎక్కువగా క్రూరంగా, నియంత్రణ లేకుండా పూర్తి బంగ్లాదేశ్ ఇప్పుడు కోపంతో మండుతోంది. ఈ అగ్నికి మూలం ఓసామా హాదీ మరణం. చాలామందికి బహుశా ఈ విషయం తెలియదు. గత ఏడాది షేక్ హసీనాను తొలగించడం పేరుతో జరిగిన తప్పుడు విద్యార్థి ఉద్యమంలో ప్రధాన ముఖం అతనే, ఓసామా హాదీ. చూడగానే అతను మొత్తం బంగ్లాదేశ్లో ప్రసిద్ధుడయ్యాడు. విద్యార్థులు కాని, కట్టరవాద సంస్థలు కాని, అందరిపై అతని ప్రభావం, ఆధిపత్యం నిరంతరం పెరిగింది. అంతేకాదు, ఓసామా హాదీ బహిరంగంగా భారత్ వ్యతిరేకి. అతని సోషల్ మీడియా పోస్టులు నిరంతరం విషం కక్కేవి. ఒకరోజు బంగ్లాదేశ్ బీహార్ నుంచి పూర్తి నార్తీస్ట్ వరకు విస్తరిస్తుందని అతను ధైర్యంగా చెప్పేవాడు. భారత్ బీహార్ రాష్ట్రంపై ఆక్రమణ, పూర్తి బెంగాల్, అస్సాం మరియు చుట్టుపక్కల నార్తీస్ట్ రాష్ట్రాలను బంగ్లాదేశ్లో కలిపేయడం వంటి రెచ్చగొట్టే దావాలు, ఇవన్నీ అతని అజెండా భాగమే. మీరు వింటున్నది కేవలం ఒక ఝలక్ మాత్రమే. పూర్తి వివరాలు ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇక్కడి నుంచే కథ ప్రమాదకర మలుపు తిరిగింది. ఇది కేవలం తెరవెనుక సిద్ధం చేసే వ్యక్తి కాదు, జనసమూహం మధ్యలో నిలబడి ప్రసంగాలిచ్చేవాడు. భారత్కు వ్యతిరేకంగా బహిరంగంగా విషం కక్కేవాడు. నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న చాలా యాంటీ ఇండియా కార్యకలాపాలకు అతనే అతిపెద్ద ముఖమైపోయాడు. తరువాత హఠాత్తుగా కొన్ని రోజుల క్రితం జరిగిందేమిటంటే, దేశమంతా అగ్నిలో పడేసింది. అజ్ఞాత దాడికారులు మార్కెట్ మధ్యలో బహిరంగంగా గుండ్లతో కాల్చి చంపారు. పరిస్థితి తీవ్రంగా ఉంది. బంగ్లాదేశ్లో అధునాతన చికిత్సా సౌకర్యాలు లేవు. భారత్ పట్ల ద్వేషం అంతగా నిండి ఉండటంతో సహాయం తీసుకోవడం ప్రశ్నే లేదు. ఫలితంగా గాయపడిన స్థితిలో చార్టర్డ్ ఫ్లైట్లో సింగపూర్కు తీసుకెళ్లారు. కానీ సమయం గడిచిపోయింది. ఎక్కువ రక్తం కారిపోయింది. గాయాలు చాలా లోతైనవి. చాలా రోజులు చికిత్స జరిగింది. కానీ నిన్న రాత్రి ఆలస్యంగా అతను మరణించాడు. బంగ్లాదేశ్ మెడికల్ నిపుణులే అంగీకరిస్తున్నారు. సరైన సమయంలో భారత్కు తీసుకెళ్లి ఉంటే బహుశా అతని ప్రాణం నిలిచి ఉండేది. కానీ భారత్ వ్యతిరేక ధోరణి, అందమైన మొండితనం వల్లే అతను ప్రాణాలతో చెల్లించాల్సి వచ్చింది. తరువాత జరిగింది బంగ్లాదేశ్ను కుదిపేసింది. రాత్రి నుంచి హింసాత్మక నిరసనలు, దహనాలు, మీడియా హౌజులపై దాడులు మొదలయ్యాయి. ఆ నిరసనకారులకు మద్దతుదారులుగా పరిగణించబడే సంస్థలు కూడా తప్పించుకోలేదు. పరిస్థితి అంతగా దిగజారింది. సైన్యం హెలికాప్టర్లతో డజన్ల కొద్దీ జర్నలిస్టులను రక్షించాల్సి వచ్చింది. కానీ అతిపెద్ద ఆందోళనకర విషయం, కొన్ని చోట్ల జనసమూహం భారత్ కాన్సులేట్లను లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడే ప్రశ్న లేవనెత్తుతోంది. ఇది కేవలం కోపమా, లేక వెనుక మరో పెద్ద కుట్ర జరుగుతోందా? మరియు ఇక్కడి నుంచే పరిస్థితి నేరుగా రెడ్ లైన్కు చేరుకుంది. ఢాకాలోని భారత్ దూతావాసంపై రాళ్లదాడి ప్రయత్నం జరిగింది. హఠాత్తుగా భారీ జనసమూహం సమావేశమై భారత్ డిప్లొమాట్లకు హాని కలిగించే కుట్ర పన్నింది. ప్రశ్న ఏమిటంటే, ఈ అగ్ని ఎందుకు ఇంత తీవ్రంగా రాజుకొంది? నిజమైన కారణం తెరవెనుక దాగి ఉంది. చాలా చోట్ల ఈ నిరసనకారులను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ రెచ్చగొట్టింది. జనసమూహంలో ఓసామా హాదీ మరణానికి భారత్ చేయి ఉందనే నేరేటివ్ వ్యాపించింది. ఎందుకంటే అతను భారత్ వ్యతిరేక బయానాలిచ్చేవాడు. ఈ అబద్ధ కథనమే ఇంధనమైంది. ఫలితంగా బంగ్లాదేశ్లో నిరసనలు మరింత ఉగ్రంగా మారాయి. రోడ్లపై బహిరంగంగా యాంటీ ఇండియా నినాదాలు భారత్ను నేరుగా లక్ష్యంగా చేశారు. కానీ ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న, దీని నుంచి భారత్ భయపడాలా? సమాధానం స్పష్టం, అంతగా కాదు. ప్రపంచంలో ఇలాంటి నిరసనలు కొత్త కావు. మిడిలీస్ట్లో ప్రతిరోజు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తాయి. ఇరాక్వే చూడండి,
అమెరికా దూతావాసం, సైనిక బేసుల ముందు నిరంతరం నిరసనలు జరుగుతాయి. కొన్నిసార్లు ఘర్షణలు కూడా జరుగుతాయి. అయినా అమెరికాకు ఏమీ పట్టదు. ఎందుకంటే అమెరికా తన హితాలకు అనుగుణంగా చేస్తుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు లేక ఏ నినాదాలు చేస్తున్నారు దానికి అర్థం లేదు. మరియు ఇక్కడే ముఖ్య విషయం, భారత్ ప్రభుత్వం ఇప్పుడు అదే మార్గంలో నడుస్తోంది. భారత్ తన జాతీయ హితాలపై దృష్టి పెడుతోంది. బంగ్లాదేశ్ రోడ్లపై ఏ నినాదాలు వినిపిస్తున్నాయో లేక ఎవరు భారత్ను ముక్కలు చేయడం మాట్లాడుతున్నారో ఇవన్నీ భారత్ వ్యూహాన్ని నిర్ణయించవు. ఎందుకంటే ఇప్పుడు ఆట భావోద్వేగాలది కాదు, శక్తి మరియు హితాలది. భారత్కు వ్యతిరేకంగా ఎన్ని దూషణలు చెప్పినా మాకు పట్టదు. ఎందుకంటే భారత్ భావోద్వేగాలపై కాకుండా స్పష్టమైన లక్ష్యాలు, దృఢమైన జాతీయ హితాలపై నడుస్తోంది. మరియు ఇదే కారణంగా కొన్ని టార్గెట్లు నిర్ణయించాయి. వాటిని సాధించడమే మన లక్ష్యం. ఈ పని గొడవ చేసి కాకుండా నిశ్శబ్దంగా దశలవారీగా జరుగుతోంది. రాబోయే కాలంలో, ముఖ్యంగా ఏప్రిల్, మే తర్వాత మరియు 2026 వరకు బంగ్లాదేశ్లో దీని దృఢ ఫలితాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. భారత్ భూమిపై చేస్తున్న వ్యూహాత్మక పని ప్రభావం ఇప్పుడు కనిపించబోతోంది. అందుకే నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, బంగ్లాదేశ్పై మిలిటరీ యాక్షన్ చెయ్యండి, ఎయిర్ స్ట్రైక్ చెయ్యండి అని చెప్పేవాళ్లు నిజమైన ఆట అర్థం చేసుకోలేదు. బంగ్లాదేశ్ లాంటి దేశానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ సైన్యం దించాల్సిన అవసరం లేదు. సైన్యం ఉపయోగం అక్కడే జరుగుతుంది ఇంటెలిజెన్స్ విఫలమైనప్పుడు. మరియు భారత్ అతిపెద్ద శక్తి తన ఇంటెలిజెన్స్పై నమ్మకం. వాళ్లకి కొంచెం సమయం ఇవ్వండి, కొంచెం పని చేయనివ్వండి. వాళ్లు ఎలాంటి ఫలితాలు చూపిస్తారో తరువాత ప్రజలు దాన్ని అద్భుతమంటారు. మరియు ఇప్పుడు భారత్ వ్యతిరేకం చేస్తున్న బంగ్లాదేశీల గురించి వాళ్లపై 0% శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రోడ్లపై భారత్ వ్యతిరేక నిరసనలు చేస్తున్న వాళ్లే రేపు వాళ్ల కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు అదే దూతావాసంలో వీసా కోసం నిలబడతారు. చికిత్సకు భారత్కే వస్తారు. ఇదే వాస్తవం. మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సార్ ఎప్పుడూ చెప్పినట్టు, సంయమనం అనే పదం వినడానికి బోరింగ్గా, ఆకర్షణీయంగా లేకుండా కొందరికి బలహీనతలా అనిపించవచ్చు. కాని నిజమేమిటంటే సంయమనం కంటే శక్తివంతమైన ఆయుధం లేదు. దాని బలంతో పెద్ద దేశాన్నైనా మోకాళ్ల మీద నిలబెట్టవచ్చు. సంయమనం ఉపయోగించి అమెరికా మొత్తం అరబ్ ప్రపంచంపై పట్టు సాధించింది, సోవియట్ యూనియన్ను ఓడించింది. కాని అమెరికా ఆ సంయమనం కోల్పోయినప్పుడు ఫలితాలు భయంకరంగా ఉన్నాయి. వియత్నాం కాని, ఆఫ్ఘనిస్తాన్ కాని సంయమనం వదిలి ఆయుధాలపై నమ్మకం పెట్టినప్పుడు అమెరికాకు ఘోర ఓటమి, భారీ నష్టాలు వచ్చాయి. ఇదే పాఠం ఎప్పుడూ భారత్ గుర్తుంచుకోవాలి. ఈ దేశాలను నాశనం చేయడం కాదు, నియంత్రించడం. మరియు దానికి అవసరం మన ఇంటెలిజెన్స్కు సమయం, స్థానమివ్వడం. ఎందుకంటే పోరాటం కేవలం స్థానిక శక్తులతో కాదు. ఎదురు CIA, ISI వంటి సంస్థలు. వాటికి డబ్బు లోటు లేదు, వనరుల లోటు లేదు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు భారత్ ఇంటెలిజెన్స్కు ఉన్న వనరులు 1971లో 100వ వంతు కూడా లేవు. అయినా మనం ఇదే బంగ్లాదేశ్లో CIA, ISI రెండింటికీ ధూళి చల్లాం. అందుకే చరిత్ర నుంచి నేర్చుకొని కొంచెం సంయమనం పాటించడం, తమ ఇంటెలిజెన్స్ సంస్థలపై నమ్మకం పెట్టడం, ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వడం చాలా అవసరం. ఇది మీ అభిప్రాయమేమిటి? కామెంట్లో తప్పక చెప్పండి. వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.